దేవుని పరిశుద్ధ నామానికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి సాయంకాల సమయంలో దేవుడిచ్చిన ధన్యతను బట్టి ఆయన పరిశుద్ధమైన యేసుక్రీస్తు నామానికి కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు. ఆయన నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తున్నాను. ఆయనే లోకరక్షకుడు, మన రాజు, రక్షకుడు, కాపరి, ఇమ్మానుయేలై ఉన్న దేవుడు. ఆయన నామానికి మహిమ కలుగును గాక. మరి ఇప్పుడు వచ్చిన మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మరి దేవుడే నమ్మదగిన వాడు. మనము ప్రార్థనతో ఈ స్కైప్ ను స్టార్ట్ చేసుకుందాం. దేవుని గణపరచుదాం. దీపా సిస్టర్, ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ అన్నా. స్టార్టింగ్ పేజ్ చేయండి సిస్టర్. సరే అన్న. పరిశుద్ర ప్రేమల దేవ, కృపణ తండ్రి, దేవ యేసు ప్రభా, నీకు లెక్కలేని వందనాలు, కృతజ్ఞతాస్తుతుల స్తోత్ర. హల్లెలూయా రజ. పరిశుద్ర బాబు, సర్వశక్తి మంతుల సర్వాధికారి, నీకు వందనాలు ప్రభా. జీవం కలిగిన దేవానికి వందనాలు తండ్రి. దేవ యేసు ప్రభా, ఈ యొక్క సమయంలో ప్రభా ప్రార్థిస్తుండగా తండ్రి, నీ యొక్క ఆత్మకరం చెరిగించండి. అదే రీతిగా ప్రభా మరి నీ యొక్క ప్రెజెన్స్ మా మధ్యలో ఉంచండి ప్రభా. అదే రీతిగా ప్రభా మరి మాతో మాట్లాడండి, మా జీవితం సర్దిద్దుకునేలాగా ప్రభా మరి సహాయపడమని ప్రార్థిస్తాం తండ్రి. దేవాయేసు ప్రభా, లోకంలో ఎక్కడ చూసినా గలిబిలి ప్రభా, ఈ యొక్క గలిబిలి నుంచి ప్రభా మీరు మమ్మల్ని తప్పించి తండ్రి, మీ యొక్క పరిశుద్ధతలో తండ్రి మా అందరిని ముద్రించుకున్నందుకు నీకు వందనాలు ప్రభా. దేవ నీకే కృతజ్ఞతలు తండ్రి. దేవాయేసు ప్రభా, మరి లోకంలో ప్రభా ఎంతో మంది ప్రభా నీ యొక్క సువార్త ప్రభా తెలియని ప్రజలు ఎంతో మంది ఉన్నారు తండ్రి. అలాంటి వారిని కూడా ప్రభా నీ యొక్క సన్నిధికి ప్రభా ఆలంబించుకొని లాక్కరండి తండ్రి. ప్రతి బిడ్డని సన్నిధికి రావాల్సిందే ప్రభా. ప్రతి బిడ్డలతో మీరు దర్శించని మాట్లాడండి తండ్రి. నేత్యానికి స్తోత్రం, నీకే ఉన్నారు తండ్రి. దేవాత్మీయమైన జీవితంలో ప్రభా మేమందరం ఎదిగింపబడాలి ప్రభా. ఎక్కడ కూడా పడుకోవడానికి వీలేదు తండ్రి. దేవా ఎన్ని శోధనలు వచ్చినా ఏది వచ్చినా ప్రభా మేము విజయం పొందడానికి తండ్రి నీ యొక్క ఆత్మచేత నడిపింపు మాకు దయచేయమని ప్రార్థిస్తాం మిస్సయ్యా. దేవా మా కొరకు తండ్రి మరి మేము చేసిన ప్రతి పాపమే కానీ శాపమే కానీ ప్రభా రోగాలు వ్యసనాలు అన్నింటినీ కూడా ప్రభా నీ యొక్క శిల్వ మరణ పైన భరించిన తండ్రి. దేవ మా కొరకు తండ్రి మరి చనిపోయి ప్రభా తిరిగి లేచిన గొప్ప దేవుడు ప్రభా నీకు వందనాలు తండ్రి. దేవా యేసు ప్రభా మా కొరకు తండ్రి పరలోక రాజ్యంలో ప్రభా స్థానం సిద్ధపరిచినందుకు నీకు వందనాలు తండ్రి. కాబట్టి ప్రభా మేము పైన వాటిని వెతకాల, పైన వాటిని మేము చూడాలా. అనేకులకు ప్రభా మీరు చూపించింది ప్రతిదీ కూడా ప్రభా మేము ఇతరులకు షేర్ చేసుకోవాలి ప్రభా నీ యొక్క వాక్య రీతిగా తండ్రి. కాబట్టి ప్రభా మీరు మాకు సాయం చేయండి ప్రభా. దేవా మేమంతా వెలిగింపబడాలా, అనేకులు కూడా వెలిగింపబడటకు సహాయపడమని ప్రార్థిస్తున్నారు తండ్రి. దేవా యేసు ప్రభా మరి నీ యొక్క పరిశుద్ధాత్మ చేత నడిపింపు దయచేయండి. ఆది అంతా మీరే తోడైంది నడిపిస్తారని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. థ్యాంక్ యూ. నా ప్రాణ ప్రియుడా యేసు రాజా, అర్పింతును నా హృదయార్పణ. నా ప్రాణ ప్రియుడా యేసు రాజా, అర్పింతును నా హృదయార్పణ. విరిగి నలిగిన ఆత్మతోను హృదయపూర్వక ఆరాధనతో సత్యముగం. విరిగి నలిగిన ఆత్మతోను హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా నా ప్రాణ ప్రియుడా యేసు రాజా, అర్పింతును నా హృదయార్పణ. నా ప్రాణ ప్రియుడా యేసు రాజా, అర్పింతును నా హృదయార్పణ. అద్భుతకరుడా ఆలోచన, ఆశ్చర్య సమాధాన ప్రభువా. అద్భుతకరుడా ఆలోచన, ఆశ్చర్య సమాధాన ప్రభువా. బలవంతుడా బహుప్రియుడా మనోహరుడా మహిమారాజా, స్తుతించెదన్. బలవంతుడా బహుప్రియుడా మనోహరుడా మహిమారాజా, స్తుతించెదన్. నా ప్రాణ ప్రియుడా యేసు రాజా, అర్పింతును నా హృదయార్పణ. నా ప్రాణ ప్రియుడా యేసు రాజా, అర్పింతును నా హృదయార్పణ.
విమోచన గానములతో సౌందర్య ప్రేమ స్తుతులతో విమోచన గానములతో సౌందర్య ప్రేమ స్తుతులతో నమస్కరించి ఆరాధింతున్ హర్షింతును నే పాడేదను నా ప్రభువా నమస్కరించి ఆరాధింతున్ హర్షింతును నే పాడేదను నా ప్రభువా నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపక తల్లి మరచునా గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపక తల్లి మరచునా మరచిన గాని నీవెన్నడు మరువవు విడువవు ఎడబాయవు కరుణారాజా మరచిన గాని నీవెన్నడు మరువవు విడువవు ఎడబాయవు కరుణారాజా నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ రక్షణాలంకారములను అక్షయమగుని ఆహారమున్ రక్షణాలంకార అక్షయమగుని ఆహారమున్ రక్షకుడా నాకొస్తివి దీక్షతో చించుచు స్తుతింతును రక్షకుడా నా కొసగితివి దీక్షతో నిన్ను వీక్షించుచు స్తుతింతును నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ నీ నీతిని నీ రక్షణను నా పెదవులు ప్రకటించును నీ నీతిని నీ రక్షణను నా పెదవులు ప్రకటించును కృతజ్ఞతాస్తుతులతోడా నీ ప్రేమను నే వివరింతును విమోచకం కృతజ్ఞతాస్తుతులతోనా నీ ప్రేమను నే వివరింతును విమోచకం నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ వాగ్దానముల్ నాలో నెరవేరేను విమోచించి నాకిచ్చితివే వాగ్దానముల్ నాలో నెరవేరేను విమోచించి నాకిచ్చితివి పాడేదను ప్రహర్షింతును హల్లెలూయా 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 పాడేదను ప్రహర్షింతును హల్లెలూయా 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 నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ నా ప్రాణ ప్రియుడా యేసు రాజా
అర్పింతును నా హృదయార్పణ, విరిగి నలిగిన ఆత్మతోను హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా, విరిగి నలిగిన ఆత్మతోను హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా, నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును, యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ. హల్లెలూయా. థాంక్యూ అన్న. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. థ్యాంక్ యూ, వందనాలు. దేవుని పరిశుద్ధ నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మరి స్కైప్ లో కూడి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. దేవుడు మీ అందరినీ దీవించును గాక. మరి దేవుని వాక్యమును మనము ధ్యానించుకుందాం ప్రార్థన ద్వారా. పరిశుద్ధుడైన తండ్రి, ప్రభువా అయినా యేసుక్రీస్తు రాజా, మీ పరిశుద్ధ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన మహోన్నతమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం ప్రభువా. అయ్యా, మరి గడిచిన దినములన్నీ కాచి కాపాడిన దేవా, మరి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నాం. రాత్రికాల సమయంలో మీరిచ్చిన ఈ ధన్యతను బట్టి దేవా, మీకు మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాం నాయన తండ్రి. వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి. మమ్మల్ని మేము సరి చేసుకొని నిన్ను స్తుతించి గణపరచుటకు, మీ సాక్షులుగా ఉండుటకు మీ ఆత్మ నడిపింపు మాకు అనుగ్రహించమని ఈ సునామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనాలు. సిస్టర్ అన్స్ బ్రదర్. దేవుడు మన యందు ఏం చూసి సంతోషిస్తాడంటే మరి మనం గ్రహించుకోవాలా. దేవుడు మన యందు ఏం చూసి సంతోషించును అనే అంశం మీద మరి దేవుడు మాట్లాడుతుంటున్నాడు. ఎందుకంటే మరి జ్ఞానులు గనులు ఎంతో మంది దేవుని గురించి, తక్కువ మంది దేవుని తెలుసుకోవడానికి, ఆయనను శోధించి ఆయన జ్ఞానమును కనుగొనడానికి చాలా తక్కువ మంది ఆయనను తెలుసుకున్నారు. కానీ రాజులు చక్రవర్తులు కూడా ఆయనను తెలుసుకోలేకపోయారు. కొంతమంది మాత్రమే ఆయన యొక్క ప్రేమను, ఆయన యొక్క జ్ఞానాన్ని వారు మరి తెలుసుకొనగోరారు. అందుకనే ఒక జ్ఞాని మరి మొదట అంటున్నాడు, ఆయన పరిశోధించి శోధించి తెలుసుకొని మరి ఈ విధంగా అంటున్నాడు. ఎందుకంటే మరి జయము ఎక్కడ ఉన్నా గాని అవన్నీ మనకు ఎంత బలము, జ్ఞానము, శక్తి ఏమి ఉన్నా కూడా ఏమి పని చేయవని మరి దేవుడు మరి మాట్లాడుతున్నాడు. ప్రసంగి గ్రంథములో 9:11 9వ అధ్యాయం 11వ వచనంలో మరి దేవుడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు. చదవగల వదిలి బ్రదర్. ప్రైజ్ లార్డ్ జలి బ్రదర్. ఓకే. ప్రసంగి 9:11లో ఈ విధంగా అంటున్నాడు, మరియు నేను ఆలోచింపగా సూర్యుని కింద జరుగుతున్నది నాకు తెలియబడెను అని ఒక జ్ఞాని మాట్లాడుతున్నాడు. సూర్యుని కింద జరుగుతున్నది నాకు తెలియబడెను. అదేంటంటే వడిగల వారు పరుగులో గెలవరంట. వడిగల వారు పరుగులో గెలవరు అంటున్నాడు. బలము గల వారు యుద్ధమందు విజయము నొందరు. బలము గలవారంట యుద్ధమునందు విజయము నొందరు అంటున్నాడు. జ్ఞానము గల వారికి అన్నము దొరకదు. జ్ఞానము గల వారికి అన్నము దొరకదంట. బుద్ధిమంతుల అగుట వలన ఐశ్వర్యము కలగదంట. బుద్ధిమంతుల అగుట వలన ఐశ్వర్యము కలగదు. తెలివి గల వారికి అనుగ్రహము దొరకదు. ఇవన్నీ అదృష్టవశము చేతనే, కాలవశము చేతనే అందరికీ కలుగుతున్నవి అంటున్నాడు. మరి ఆ అదృష్టం అనేది యేసుక్రీస్తే అని గ్రహించాలా. ఎందుకంటే మరి బలము గల వారంట యుద్ధమునందు విజయమునందరు అంటున్నాడు. జ్ఞానము గల వారికి అన్నమే దొరకదంట. బుద్ధిమంతులగుట వలన ఐశ్వర్యము కలగదంట. ఎంత బుద్ధున్నా లాభం లేదని కలగదంట. బుద్ధిమంతులగుట చేత ఐశ్వర్యము కలగదు. తెలివి గల వారికి అనుగ్రహము దొరకదు. ఇవన్నీ అదృష్టవశము చేతనే, కాలవశము చేతనే అందరికీ కలుగుతున్నవి. అందుకనే ప్రసంగి 3లో ప్రతిదానికి ఒక సమయము కలదు అని ప్రభు వారు మరి మాట్లాడుతున్నారు. ప్రతి విషయంలో ప్రతిదానికి ఒక సమయము కలదు అంటున్నాడు. అందుకని దేవుడు గ్రహించేటి మనకు తెలియదు. ఆయన తలంపులు వేరు, మన తలంపులు వేరు. అందుకనే దేవుడు మరి మనుషులకు మరి జ్ఞానము చేత ఏది మనము గెలవలేమంట. దాన్ని బట్టి మరి దేవుడు మన యందు ఏమి చూసి సంతోషిస్తాడని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. సామెతల గ్రంథము 21వ అధ్యాయము 3వ వచనంలో, సామెతలు 21:3, నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుట. నీతి న్యాయములు, నీతి ఆయననే, న్యాయము ఆయననే, అనుసరించి నడుచుకొనుట బలులు అర్పించుట కంటే యెహోవాకు ఇవి ఇష్టము అంటున్నాడు. నీతి అనేది ఆయననే కాబట్టి నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుట
బలులు అర్పించుట కంటే యెహోవాకు ఇష్టం అంటది. మనము దేవునికి ఇష్టానుసారములుగా ఉండే జీవితాన్ని జీవించాలని ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే మన యందు ఆయన నీతి ఉండాలా అని అంటున్నాడు. అందుకనే నీతి న్యాయములను అనుసరించి నడుచుకునుట బలులు అర్పించుట కంటే యెహోవాకు ఇష్టం అంట. అదే మరి 4వ వచనంలో అహంకార దృష్టియు గర్వ హృదయమును భక్తిహీనుల క్షేమమును పాపయుక్తములు అంటాడు. ఎందుకంటే మరి అహంకార దృష్టి మరి చాలా మందిలో ఉండొచ్చు. కానీ మనము సరి చేసుకొని క్రీస్తుకు మనము పరిచారకులుగా ఉండేటట్లుగా మనము ప్రయత్నించాలి. ఎందుకంటే దేవుడు మరి సమస్తమును ఎరిగినవాడు. ఆయనకు అసాధ్యం అంటూ భూమి మీద ఏది లేదు కాబట్టి ఆయన సమస్తము చేయగలటకు సమర్థుడు కాబట్టి మనము ఆయనను అనుసరించే వారిగా ఉండాలా అని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. యెషయా 61:8 యెషయా 61:8 ఏలయనగా న్యాయము చేయుట యెహోవానగు నాకిష్టము అంటు. ఏలైనగా న్యాయము చేయుట యెహోవానగు నాకు ఇష్టము, ఒకడు అన్యాయముగా ఒకని సొత్తు పట్టుకొనుట నాకు అసహ్యము అంటున్నాడు. ఆయన న్యాయం చేస్తే ఆయనకు ఇష్టం అంట. అది ఎవరు చేసినా కూడా మరి న్యాయాన్ని అనుసరించి మనం జీవించాలని మరి ఆయన న్యాయం గురించి మాట్లాడుతున్నాడు. ఏలయనగా న్యాయము చేయుట యెహోవానగు నాకు ఇష్టము, ఒకడు అన్యాయముగా ఒకని సొత్తు పట్టుకునుట నాకు అసహ్యము, సత్యమును బట్టి వారి క్రియల ఫలమును వారికి ఇచ్చుచు వారితో నిత్య నిబంధన చేయదునట్టు. ఎందుకంటే మనము నీతి న్యాయములను అనుసరించే వారిగా ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకనే మరి ఆయనను మనము అనుసరించే వారిగా ఉండాలి అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. హోషేయ 6:6 చూద్దాము. హోషేయ 6:6లో నేను బలిని కోరను గాని కనికరమునే కోరుచున్నాను అంటు. మనము కనికరమును ఆయన కోరే దేవుడు. అందుకని మనము ఆయన కనికరాన్ని బట్టి మనము రక్షింపబడి ఉన్నాం. అది గ్రహించుకోవాలి. ఎందుకంటే దేవుడు మా కనికర స్వరూపుడు కాబట్టి అదే అంటున్నాడు. నేను బలిని కోరను గాని కనికరమునే కోరుచున్నాను. కానీ మనిషి కనికరము తోటి సహోదరుని పట్ల కలిగి లేడు. మరి దేవుడు ఎప్పుడు కనికర స్వరూపుడే, కానీ మనుషుడు మరి గర్విష్ఠుడు. ప్రతి ఒక్క పనిలో మనిషి గర్విష్ఠుడుగా ఉన్నాడు, అహంకార దృష్టి గలవాడుగా ఉన్నాడు. కానీ దేవుడు కనికర స్వరూపుడు అంట. నేను బలిని కోరను గాని కనికరమనే కోరుస్తున్నాను. దహన బలుల కంటే దేవుని గూర్చిన జ్ఞానము నాకు ఇష్టమైనది అంటాడు. దేవుని గూర్చిన జ్ఞానము నాకు ఇష్టమైంది అని ఆయన మరి మాట్లాడుతున్నాడు. అయితే 7వ వచనంలో ఆదాము నిబంధన మీరినట్లు వారు నా ఎడల విశ్వాసఘాతకులై నా నిబంధనను మీరి ఉన్నారు అంటాడు. మనము ఆయన మాట మీరే వారిగా ఉండకూడదని విశ్వాసఘాతకులని మనం పేరు తెచ్చుకోకూడదు. ఎందుకంటే ఇవి దృష్టాంతములుగా ఉంచబడి ఉన్నాయి కొన్ని విషయాలు మనకు అది గ్రహించుకోవాలి. అందుకని మనము దేవుని మాట వినేవారిగా ఉండాలా అని అంటున్నాడు. ఎందుకంటే దేవుడే ఈ లోకానికి సృష్టికర్తగా ఉన్నాడు. ఆయన సమస్తమునకు ఆది సంభూతుడు, ఆయన జీవాధిపతి, సర్వ సృష్టికి ఆయనే కారణభూతుడు. 147:11 వచనంలో కీర్తనలు 147:11 వచనం. తన యందు భయభక్తులు గలవారి యందు ఆయన ఏమంటున్నాడు? తన యందు భయభక్తులు గలవారి యందు తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. చూడండి, మనము దేని గురించి కనిపెడుతున్నాము? కొత్తది భూమి మీద మనం కనిపెట్టేది ఏం లేదు. ఇంతకుముందు సృష్టి ఆరంభం నుంచి ఉన్నవే ఇప్పుడు కూడా ఉన్నాయి. కాబట్టి కొత్తగా మనం చూసేది ఏం లేదు. కాకపోతే మన చేతుల కష్టార్జితాన్ని చూస్తామేమో రోజు. అందుకనే తన యందు భయభక్తులు గల వారి యందు తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. మనం కనిపెట్టేది యెహోవాను ఆనందింపజేయుటకు. అందుకని ఆయన ఆ విధంగా మాట్లాడుతున్నాడు. తన యందు భయభక్తులు గల వారి యందు తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. యెరూషలేమా యెహోవాను కొనియాడుము, సీయోను నీ దేవిని కొనియాడుము అంటున్నాడు. మరి దేవుడు మరి ఆ విధంగా మాట్లాడుతున్నాడు. మనం ఏ విధంగా ఉండాలంట? ఆయనను ఘనపరిచే వారిగా ఉండాలా, ఆయనను మహిమ పరిచే వారిగా ఉండాలి అని అంటున్నాడు దేవుడు. మరి ఆ విధంగా మాట్లాడుతున్నాడు. అయితే 149వ కీర్తన 4వ వచనంలో యెహోవా తన ప్రజల యందు ప్రీతి గలవాడు అంటున్నాడు. యెహోవా తన ప్రజల యందు ప్రీతి గలవాడు, ఆయన దీనులను రక్షణతో అలంకరించును అంటున్నాడు. చూడండి, మరి దీనత్వం కలిగి ఉండేవారిని మరి ఆయన రక్షణతో అలంకరిస్తాడంట. అంత మంచి ధన్యత మనకి ఇస్తానని దేవుడు అంటున్నాడు. యెహోవా
తన ప్రజలందు ప్రీతి గలవాడు. ఆయన దీనులను రక్షణతో అలంకరించును. అవును, ఆయన రక్షణ మనకి ఇచ్చిండు. అలంకరణ మనలో లేదే, ఆ తగ్గింపు జీవితం మనలో లేదు. ఆయన మనస్వభావం మనలో ఎందుకు లేవు? క్రీస్తును ధరించుకున్న మనకు ఆయన వెలుగు మనలో ఎందుకు ప్రకాశించదు? క్రీస్తు కలిగిన మనసు మనలో ఎందుకు ఉండదు? సహోదరుని పట్ల మనము ప్రేమ కలిగి ఎందుకు ఉండవు? సహోదరి పట్ల అయినా కూడా ఆయన అదే అంటున్నాడు, యెహోవా తన ప్రజలందు ప్రీతి గలవాడు. ఆయన దీనులను రక్షణతో అలంకరించిండు. మనల్ని అలంకరించినప్పుడు మనం ఎట్లుండాలి? సిద్ధపాటు కలిగి పెళ్లి కూతురులా ఉండాలి. అలంకరణ దేనికి సాదృశ్యం అంటే పెళ్లి కూతురుగా మనను అలంకరించిండు ఆయన. మనం సిద్ధపడకపోతే మరి ఆయనతో ఉండలేము. ఎందుకంటే బుద్ధి లేని కన్నికలుగా మన జీవితాలు మరి ఉంటాయేమో గ్రహించుకోవాలి. అందుకని ఆయన రక్షణతో అలంకరించిండట. తన ప్రజలను ప్రీతి గలవాడు, ఆయన రక్షణతో అలంకరించిన. అందుకని 5వ వచనంలో భక్తులు ఘనత నొంది హర్షించుదురు కాగా వారు సంతోషభరితులై తమ పడకల మీద ఉత్సాహగానము చేయుదురుగాక అంటున్నాడు. ఇక్కడ మనము ఉత్సాహగానము ఆయన పట్ల మనం చేసేవారిగా ఎప్పుడు ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకని మనము గ్రహించుకోవాలా. మనము మన నోటితో ఆయనను ప్రతిదినము ఆయన శిలువ మరణాన్ని జ్ఞాపకం చేసుకోవాలా. ఎప్పుడు ఆయనను స్తుతించి గణపరిచే వారిగానే ఉండాలా. మనము మన సహోదరుల పట్ల ప్రేమ కలిగి నడుచుకోవాలా. ఎందుకంటే దేవుడు ఇప్పుడు ప్రీతి గలవాడైనాడు. ఆయన ప్రేమ స్వరూపిగా ఉన్నాడు. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 8వ వచనంలో ఈ విధంగా అంటున్నాడు. సామెతల గ్రంథము 15:8 భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు. ఎందుకంటే భక్తి మనలో లేకపోతే ఆ బలులు అర్పించినా కూడా అవి దేవునికి వ్యతిరేకమే అంటాడు. భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు. భక్తిహీనులు అంటే దేవుని నమ్ముకొని కూడా కరెక్ట్ భక్తి లేకపోతే వాళ్ళు హీనులు. ఎందుకంటే అన్యులు వేరు, భక్తిహీనులు వేరు. ఎందుకంటే భక్తిలో ఉన్నామని నటిస్తూ భక్తిహీనత చూపించి దేవుని హృదయపూర్వకముగా ఆత్మతో సత్యముతో ఆరాధించక భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు అంటున్నాయి. యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరం అంట. చూడండి, మరి ఇక్కడ 2 విధాలుగా చెప్తున్నాడు. యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము అంటున్నాయి. దేవుడు మరి సమస్తమును చేసిన వాడు కాబట్టి మన హృదయంలో ఏముందో ఆయనకు ఏటగా తెలిసిపోతుంది. అందుకనే మనకు తలంపు పుట్టక ముందుకే ఆయనకు తెలిసిపోతుంది. అందుకనే భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరం అంట. ఆయనను సంతోషపరిచే ప్రార్థన. మరి అట్టి ప్రార్థన మనము యుక్తముగా చేయాలంటే మొదట ఆయన ఇచ్చిన ఆజ్ఞలను పాటించాల. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము అన్నాడు. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుము. ఇవి ఆయన ఆజ్ఞలు. ఆయన ఆజ్ఞలను పాటించండి మనం దేవుడిని ప్రేమిస్తాం. విశ్వాసం ఉంది కానీ క్రియలు లేవు, అది మృతమే. దాని మీద కాదు మనం అని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. అందుకని మనం గ్రహించాల. ఎందుకంటే దేవుని మాటలు మనము గ్రహించే వారిగా ఉండాలి. అందుకని 9వ వచనంలో భక్తిహీనుల మార్గము యెహోవాకు హేయము అంటుండు. అలా మార్గము కూడా హేయమేనంట, ఆయనకు వ్యతిరేకము అంటుండు. నీతిని అనుసరించు వారిని ఆయన ప్రేమించును. మనము నీతిని అనుసరించి ఆయన నీతిని రాజ్యాన్ని వెతికే వారిగా ఉండాలని ఆయన కోరిక, ఆయన సంతోషము. మరి మనం ఆయనను సంతోష పెట్టే వారిగా మాత్రమే ఉండాలి. అందుకనే ఆయన ఆజ్ఞలను మనం పాటించే వారిగా ఉండాలి. అందుకనే భక్తిహీనుల మార్గము యెహోవాకు హేయము, నీతిని అనుసరించు వారిని ఆయన ప్రేమించుతున్నాడంట. ఎందుకంటే నీతి రాజ్యము ఆయనను వెతకాల. మనము మనుషులను కాదు. మనుషులు సంతోష పెట్టే విధానాలు మనకు అక్కరలేదు. అందుకని మనము దేవుణ్ణి సంతోష పెట్టే వారిగా ఉండాలని మరి దేవుడు మాట్లాడుతున్నాడు. మనం గ్రహించుకోవాలా. ఎందుకంటే దేవుడు ఈ లోకంకు ఆయన ఏకైక కుమారుని పంపి మన పాపాల నిమిత్తము కలవరి సిలువలు ఆయన కాల్చిన రక్తం ద్వారా మనలను కొన్నాడు. ఆయన విమోచించాడు చివరి బొట్టి వరకు. ఈ కలవరి సిలువను ప్రతిదినం జ్ఞాపకం చేసుకొని ఆయన మనసు ధరించుకొని ప్రతి ఒక్కరు మరి తన సహోదరులను ప్రేమించాలి. అది ఆయన నీతిని మనం నెరవేర్చినట్టు, ఆయన ఆజ్ఞలను మనము పాటించినట్టు. ఆయన ఆజ్ఞలను పాటించండి. నువ్వు పొద్దున మొదలుకొని సాయంత్రం వరకు నేను ఉపవాస ప్రార్థన ఉన్నా, నేను ఏ ప్రార్థన ఉన్నా, నువ్వు మెడిటేషన్ చేసినా ఏం పనికిరావు. ఎందుకంటే నేను ఎవరైనా ఆయన ఆజ్ఞలను పాటిస్తేనే ఆయన అంగీకరించగలడు. అందుకనే భక్తిహీనుల బలులు నాకు హేయములు అన్నాడు. భక్తి ఏంది? నీ హేయత ఏంది?
అందుకని మనము గ్రహించుకోవాలి. అయితే లూకాసు వార్త 15వ అధ్యాయము 7వ వచనం నుంచి చూస్తే, అటువలనే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే అంటుండే ఆయన. ఇది దేవుని మాట కదా, ఆయన్నే మాట్లాడుతున్న మాట కదా. అటువలనే మారు మనస్సు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగును అంటుంది. మరి మనం దేన్ని కలిగి ఉండాలా? ఈ 99 మంది మరి భక్తిహీనులుగా ఆయన చేసిండు. అందుకనే మారు మనసు అక్కరలేదు అనుకున్నారేమో వాళ్ళు. అటువలే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమే అంటుడు. మళ్ళా నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే 99 మంది కంటే సంతోషము కంటే మారు మనసు పొందు నీ హృదయ పూర్వకముగా ఆయనను ఆరాధించి విషయములో మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును అంటుడు ఆయన. అందుకని మనము ఏది వెతికినా, దేవిని వెతికేటప్పుడు దాచబడిన ధనమును వెతికినట్లు వెతకాలంట, దాచబడిన ధనాన్ని వెతికినట్టు వెతకాలంట. అందుకనే 8వ వచనంలో అంటున్నాడు, లూకాసు వార్త 15:8 ఏ స్త్రీకైనాను 10 వెండి నాణములు ఉండగా వాటిలో ఒక్క నాణ్యము పోగొట్టుకుంటే ఆమె దీపం వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెతకదా అంటాడు. మరి దేవుని సృష్టి ఖాళీ బంగారంకే ఆమె అంత ఆతృత పడి శ్రద్ధగా వెతికింది ఆమె. కానీ మనము బంగారం కంటే శ్రేష్టమైన ఈ మహా పరిశుద్ధుని మనం ఏ విధంగా వెతకాలా? అందుకనే ఒక స్త్రీని మనకు పోల్చింది అన్నట్టు. స్త్రీ మనము స్త్రీ సంఘము మరి ఆయనను వెతకాల. ఏ స్త్రీకైనాను 10 ఎండి నాణెములు ఉండగా వాటిలో ఒక నాణము పోగొట్టుకుంటే ఆమె దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరకు వరకు జాగ్రత్తగా వెతకదా అంటాడు. ఆయన మనను వెతుక్కుంటొచ్చిండు, మనం యేసు ప్రభువును వెతుక్కుంటూ వెళ్ళలేదు. ఎందుకంటే అది మనము పాపముగా ఉన్నప్పుడు మరి మన పాపాల నిమిత్తమై ఆయన కల్వ శిలువలో రక్తము కార్చిండు కాబట్టి మనం గ్రహించుకోవాలి. అందుకనే ఈ విధంగా మనము దేవుని వెండిని వెతికినట్టు, బంగారమును వెతికినట్టు దేవుణ్ణి వెతికే వారిగా ఉండాలని మరి దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే దేవుని విషయంలో మనము ఏ మాత్రం కూడా అజాగ్రత్తగా ఉండకూడదని మాట్లాడుతున్నాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 5వ వచనంలో ఏ విధంగా ఉండాలంటున్నాడంటే, హెబ్రీ 11:5-6 విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండానట్లు కొనుక్కోబడను అంటున్నాడు. అసంటి విశ్వాసం మనలో ఉందా? ఎవరన్నా నడుస్తున్నారా? మాటల వాటికి మనుషులను సంతోష పెట్టడానికి జీవిస్తున్నారా? మనం పరీక్షించుకోవాలా. ఎందుకంటే మరి దినములు మరి చెడ్డవి గనక సమయమును చాలా మంది పొడగొట్టుకుంటున్నాం. కానీ సాతాను అంటున్నాడు, సమయము వానికి కొంచెమే గనక సాతానుకు సమయము కొంచెమే ఉంది కాబట్టి విజృంభిస్తున్నాడు. అతనికే సమయం లేదు. అతను కూడా చాలా శక్తి సంపన్నుడైనా కానీ మరి నాకు సమయం లేదంటాడు. మనకు ఏ శక్తి ఆధారం లేదు, మనకు క్రీస్తే ఆధారం అయినా కూడా మనము ఆ సమయాన్ని చాలా వ్యర్థం చేస్తున్నాం ఆయనకి ఇయ్యకుండా. అందుకనే ఆ విశ్వాసం అనేది చాలా కోల్పోతాం. విశ్వాసం ఉన్న క్రియలు లేని విశ్వాసము మృతం చేసుకుంటున్నాం. కానీ నమ్మకం మాత్రము మేము యేసు ప్రభువుని నమ్ముకున్నాం, ఆయన్నే చూసుకుంటాడంటే మనం ఏం చేయండి అనేది చూసుకోడు. అందుకనే విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండానట్లు కొనుపోబడను. చూడండి అతని విశ్వాసం ఆ విధంగా ఉంది. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండేనని సాక్ష్యము పొందిండంట. ఆయన కొనిపోబడక ముందు దేవునికి ఇష్టడై ఉండేనని సాక్ష్యము పొందెను కాగా దేవుడు అతన్ని కొనిపోయాను గనక అతడు కనబడలేదు. అవును, ఆయన ఇష్టానుసారంగా ఆయన నడిచిండు కాబట్టి ఆయన దేవుని ద్వారా ఆయన దేవుని దగ్గరకు వెళ్ళిపోయినట్టు ఇక్కడ మనం చూస్తాం. ఎందుకంటే మనము విశ్వాసమును బట్టి అంటే ఆయన మరణం చూడకుండా వెళ్ళిపోయిందంట. చూడండి, అంత విశ్వాసము దేవుని కదిలించి ఆయనతో ఆయన చేర్చుకున్నాడు. ఆ విధంగా మనం ఉండాలని మరి దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే మనము గ్రహించుకోవాలి, మనము దేవుణ్ణి తెలుసుకునే వారిగా ఉండాలి. ఆయనను స్తుతించి గణపరచాలా, మహిమపరచాలా, ఆయనను ఆరాధించాలి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:18 నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది. చూడండి, నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది. మీరు పంపిన వస్తువులు
ఎపప్రోదితు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునునైన యాగమునై ఉన్నాయంట. చూడండి ఏ విధంగా ఉన్నాయంట అవి. వాళ్ళు పంపిన ఆ కానుకలు ఎంతో దేవుడు ఇచ్చిన విధానాన్ని అయినా ఏమి నాకు తక్కువ కాలేదు. మీరు ఇచ్చినవి ఏమాత్రం కూడా మాకు ఏమీ తక్కువ కాలేదు, తక్కువ లేక ఉన్నను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఉన్నవి అంటారు. చూడండి మరి అంత మంచి విధానాలు అక్కడ దేవుడు ఈ విధానం ఇచ్చుట అన్న విధానములో దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకంటే నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నదంటాడు. మీరు పంపిన వస్తువులు ఎపప్రోదీతు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునునైన యాగమునై ఉన్నవి అంటుండు. చూడండి దేవుడు ఎప్పుడైనా నమ్మదగిన వాడు. అందుకంటే కాగా దేవుడు తన 19వ వచనం కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును అంటుంది. అవును, దేవుడు ప్రతి వారికి అవసరాలు తీర్చుతూ ఉన్నాడు. కానీ అది మనం చేసుకున్న పని వల్లనే మన అవసరాలు తీరుతున్నాయని మనుషులు అనుకుంటున్నారు. మరి ఆ రోజుకు ఆ శక్తి, ఆ బలము, జ్ఞానము నీకు ఇయ్యంది. నువ్వు ఆ పని చేసుకోలేవు, నీ అవసరము తీర్చుకోలేవు. ఆ బలము, ఆ శక్తి, ఆ ధైర్యము నీకు ఇచ్చింది కాబట్టి నువ్వు పని చేసుకుంటే ఆ డబ్బులు నీకు వచ్చాయి, నాకు వచ్చాయి. అది గ్రహించాలి. ఎందుకంటే మనం జీవముతో ఉన్నాం కాబట్టి ఆయన ఇచ్చిన బలం చేత మనము పని చేసుకుంటున్నాం అని దేవుడు మనం ఇక్కడ గ్రహించాలి. ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా ఎవరికి హాని చేసే దేవుడు కానే కాడు. అందుకని 116వ కీర్తన 15వ వచనము, యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలది అంటుడు. చూడండి, యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలది అంటుడు. ఆయన అంత విలువగా ఆయన మనము మనుషులు ఆ మరణాన్ని ఆ విధంగా పొందిన ఆయన దృష్టి కంటే అది చాలా విలువగలదంట. కానీ మనుషుని మనచే ప్రేమించలేని పక్కపొడి సేవలు పోతుంటే ఎవరో మనకేం అవసరం లేదన్న విధానంలో ఉంటాం. కానీ ప్రేమ అనేది కలిగి ఉండాలి. అందుకని యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలదంటాడు. యెహోవా నేను నిజముగా నీ సేవకుడును నీ సేవకురాలి కుమారుడనై ఉన్నానంటాడు. నీవు కట్లు విప్పి ఉన్నావు, కుమారుడనై ఉన్నాను, నీవు నా కట్లు విప్పి ఉన్నావు అంటాడు. అవును, పాపం అనే కట్లు ఆయన విప్పగలడు. ప్రతి ఒక్క బంధకట్ల నుంచి విడుదల చేయుటకు సమర్థుడు. ఆయన సమస్తానికి ఆది సంభూతుడైన దేవుడు. మనము గ్రహించేది ఏంటంటే మనము ఆయన నీతిని, రాజ్యాన్ని మొదట వెతికి ఆయన ప్రేమను కలిగి ఉండుట మహాశ్రేష్టం. ఎందుకంటే మరి అంతకంటే విలువైంది మనకి ఇంకోటి భూమి మీద ఏది లేదు. ఆయననే సమస్తమునకు ఆధారభూతుడైన దేవుడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో 16వ వచనంలో ఈ విధంగా అంటున్నాడు, ఉపకారమును ధర్మమును చేయు మర్చిపోకుడి అంటాడు. సహాయం చేయండి వేరే వాళ్ళకు, మీ చేతనైనంత వరకే సహాయం చేయండి అంటాడు. ఉపకారమును ధర్మమును చేయ మరచిపోకుడి. అట్టి యాగములు దేవిని మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పజెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయిచున్నారు అంటాడు. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పజెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయిచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండి అంటాడు. అవును, మనను మంచి మార్గంలో మనకు కొన్ని తెలిసే విధంగా చేసే వారికి మనం లోబడాల, వాళ్ళ మాట వినాల. ఎందుకంటే మరి గురువు లేనిది మనము నేర్చుకోలేదు, ఎవరమైనా నేర్చుకోలేం. ఎందుకంటే మనము ఒకరిని యోగ్యులుగా ఎంచుకోమన్నాడు దేవుడు. ఒకరిని ఒకరు యోగ్యులుగా ఎంచుకోండి అంటున్నాడు. మనము ఆ యోగ్యత కలిగి మనము కూడా ఇతరులను యోగ్యంగా ఎంచుకునే వారిగా ఉండాల. అందుకని మనము దేవుని విషయంలో చాలా జాగ్రత్త గలవారమై ఉండాలని దేవుని చిత్తం. అది హెబ్రీ 12:29లో 12:29 ఎలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు అంట. అవును, ఆయన దహించు అగ్ని. మంచికి ఆయన ప్రేమ స్వరూపి, మరి దుష్టత్వానికి దుర్మార్గానికి ఆయన దహించు అగ్ని అని మనము దేవుడు దహించు అగ్ని అని మనం గ్రహించాల.
ఎందుకంటే ఆయన ఓర్పు కలిగి మన నిమిత్తమై ఆయన దీర్ఘ శాంతము వహిస్తున్నాడు. అది గ్రహించుకొని ఆయనకు మనము భయపడే వారిగా ఉండాలా అని దేవుడు సెలవిస్తుంటున్నాడు. మనం గ్రహించుకొని ఆయన నామాన్ని మహిమపరచాలి, ఘనపరచాలి. ఆయన నామమునకు మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లించాలి. ఎందుకంటే ఈ లోకంలో మనుషులు ఎవరు నమ్మదగిన వారు కారు, కానీ దేవుడు మాత్రమే నమ్మదగిన వాడు. ఆయన సజీవుడు, యుగ యుగములకు రాజు. ఇర్మియా గ్రంథంలో 9:24 చూస్తే, ఇర్మియా 9:24, అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలనగా, చూడండి, మనము అతిశయపడడానికి వీల్లేదు. కానీ మనం ఒకవేళ అతిశయిస్తే, అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలనగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్నటను బట్టియే అతిశయింపవలను అంటాడు. అవును, మరి మనము ఆయనను పరిశీలనగా తెలుసుకునే వారిగా ఉండాలని దేవుడు ఈ విధంగా మనలను మాట్లాడుతున్నాడు. ఆయనంట పరిశీలనగా తెలుసుకున్నటను బట్టియే అని చెప్తూ ఉన్నాడు. అట్టి వాటిలో నేను ఆనందించువాడనని యెహోవా సెలవిస్తున్నాడు. ఆయనను పరిశోధించే వారిగా ఉండాలా, పరిశీలనగా తెలుసుకోవాలా, ఆయన చిత్తం ఏంది అని నెరవేర్చే, ఆయన చిత్తము తెలుసుకొని ఆయనకి ఇష్టమైన కార్యాలు చేస్తే, మరి ఆయన మన హృదయంలో ఉన్న ఏ కోరికైనా నెరవేర్చటకు సమర్థుడు. కానీ మన సొంత తలంపులతో అడిగితే ఆయనకు అంగీకారమైనవి కాకుండా మన సొంత తలంపులతో అడిగితే ఆయన సహాయము చేసే దేవుడు కాడు. ఎందుకంటే ఆయన చిత్తం లేని మనము ఆయనకు అంగీకారమైనవి ఏవి మనం అడిగితే ఆయన దయచేసే దేవుడు కాడు. అవును, ఎందుకంటే మరి మీరు అడిగితే మరి అది మన భోగేశ్వర నిమిత్తమే కావచ్చు. ఎందుకంటే మీరు ఆశించుతున్నారు కానీ మీకు దొరకటలేదు అంటున్నాడు. అందుకని మరి అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలనగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములను జరిగించుతున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్నటను బట్టియే అంటున్నాడు అతిశయింపవలను. అట్టి వాటిలో నేను ఆనందించువాడను అంటున్నాడు. ఆనందించువాడనని యెహోవా సెలవిస్తున్నాడు. మనము మరి ఆయనను సంతోష పెట్టే వారిగా ఉండాలని మరి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మనము గ్రహించుకోవాలి ఆయన మాటలను, మనము గ్రహించుకొని ఆయన నామానికి మహిమ తెచ్చేవారిగా ఉండాలి. అన్నజనులందరూ సున్నతి పొందని వారు గనక ఇజ్రాయేలులందరూ హృదయ సంబంధమైన సున్నతి నొందిన వారు కారు అంటారు. అంటే హృదయం సరిగ్గా లేని వారు. అన్యజనులు అంటేనేమో సున్నతి పొందని వారు గనక ఇజ్రాయేలులందరూ హృదయ సంబంధమైన సున్నతి నొందిన వారు కారు అంటున్నారు. ఎందుకంటే హృదయపూర్వకముగా దేవుణ్ణి నమ్ముకున్న వారు కారు, హృదయంలో సరి అయిన నడవడి లేని వారు, ఆయనకు లోబడినోళ్ళని జనము అంటాడు. అంతే కదా, మరి హృదయ సున్నతి మరి సరిగ్గా లేకుండా ఉన్నారని నొందని వారు, హృదయ సంబంధమైన సున్నతి నొందని వారు కారంటాడు. కనుక రాబో దినములలో సున్నతి పొందియు సున్నతి లేని వారి వలె నుండు ఐగుప్తీయులను, యూదావారిని, ఏదోమీయులను, అమోనీయులను, మోయాబీలను, గడ్డపు పక్కలను కత్తిరించుకొని అరణ్య నివాసులైన వారి అందరినీ నేను శిక్షించేదను, ఇదే యెహోవా వాక్కు అంటాడు. ఎందుకంటే మరి మనము చూసి కూడా చూడనట్టు, విని కూడా విననట్టు మనము మనుషులు ప్రతి ఒక్కరు ఆ విధంగానే ఉంటున్నారు. కాబట్టి మరి మనం గ్రహించుకోవాలి, ఆయన చిత్తం ఏందో ఎరిగి ఆయన చిత్తము నెరవేర్చే వారిగా ఉండాలని దేవుడు సెలవిస్తుండు. అందుకని మనము ఆయన మాటకు లోబడే వారిగా ఉండాలని మరి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన సర్వ సృష్టికి ఆది సంభూతుడు. 1వ దినవృత్తాంతములో 29:17 1వ దినవృత్తాంతముల గ్రంథము 29:17 నా దేవా, నీవు హృదయ పరిశోధన చేయిచు యథార్థవంతుల యందు ఇష్టపడుచున్నావని నేను ఎరుగుదును అంటు. చూడండి, యథార్థవంతులను ఆయన కనిపెడుతూ ఉన్నాడు. నా దేవా, నీవు నా హృదయ పరిశోధన చేయిచు యథార్థవంతుల యందు ఇష్టపడుచున్నావని నేను ఎరుగుదును. నీవైతే యథార్థ హృదయము గలవాడవై ఇవన్నీ మనస్పూర్వకముగా ఇచ్చి ఉన్నావు. చూడండి, మనస్పూర్వకముగా దేవుని గణపరచాలి. హృదయపూర్వకముగా అందరినీ దేవుని ఈ విధంగా ప్రేమిస్తావో మన సహోదరుని కూడా ప్రేమించాల. దేవునికి మొదటి స్థానం ఇవ్వాలి. తర్వాత మనం అందరినీ ప్రేమించి ఆయన ప్రేమను బట్టి మనము సహోదర ప్రేమ చూపించాలి అని మనము గ్రహించుకోవాలి. ఎందుకంటే చూడండి, ఆయన యథార్థ హృదయము గలవాడనై ఇవి అన్నీ మనస్పూర్వకముగా ఇచ్చి ఉన్నాం. ఇప్పుడు
ఇక్కడ నుండు నీ జనులను నీకు మనస్పూర్వకముగా ఇచ్చుట చూచి సంతోషించుతున్నాను అంటాడు. ఆ విధంగా మరొకప్పుడు వారు ఇచ్చినట్టుగా చూస్తున్నాం. అందుకని మనము గ్రహించేది ఏంటంటే ఆయనకి ఇవ్వడంలో కూడా వెనకపోవద్దు. ఎందుకంటే దేవునికి ఇచ్చి ఆయనను శోధించేవారు కూడా మరి ఎంతో ఆయన ద్వారా లాభాలు పొందినవారు, అంటే ఆత్మీయమైన లాభాలు. అదే 18వ వచనంలో అబ్రహాము, ఇస్సాకు, ఇజ్రాయేల్ అను మా పితరుల దేవ యెహోవా నీ జనులు హృదయపూర్వకముగా కల్పించిన ఈ ఉద్దేశమును నిత్యము కాపాడుము, వారి హృదయమును నీకు అనుకూలపరచుము అంటుడు. అంటే వాళ్ళ హృదయము మరి ఎక్కడ తొలగిపోకుండా మరి నీ మీదే ధ్యానం ఉంచుటకు సహాయం అనుగ్రహించు అంటుడు. మరి స్తోత్రము అని వారు దేవుని గణపరుస్తుంటున్నారు. మనం కూడా ఆ విధంగా మరి అబ్రహాము, ఇస్సాకు, ఇజ్రాయేలను మా పితరుల దేవా అని ప్రార్థిస్తున్నాడు. యెహోవా నీ జనులు హృదయపూర్వకముగా కల్పించిన ఈ ఉద్దేశమును నిత్యము కాపాడుము, వాళ్ళ హృదయంలో ఎప్పుడు కాపాడుము అంటాడు. ఈ సంకల్పించిన ఈ ఉద్దేశమును నిత్యము కాపాడుము, వారి హృదయమును నీకు అనుకూలపరచుము అంటాడు. ఆ విధంగా ఎందుకంటే మరి దేవుడు మనుషులను సృష్టించిన దేవుడికి మాట మనుషుడు వినకపోతే మరి చాలా విపరీతమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి మనము ఆయన హృదయపూర్వకంగా ఆరాధించి గణపరిచేవారిగా ఉండాలా, ఆయన నామమును స్తుతించేవారిగా ఉండాలని మరి దేవుని పేరిట మీకు అందరికి వందనాలు చెల్లిస్తుంటున్నాను. ఎందుకంటే మొదట ఆయన అన్నాడు, ఎందుకంటే బలవంతులు గెలవరంట. బలవంతులు ఎవరు? పరుగులు గెలవరు అని అంటున్నాడు. మరియు నేను ఆలోచింపగా సూర్యుని కింద జరుగుతున్నది నాకు కనబడను, తెలియబడను, వడిగల వారు పరుగులే గెలవరు అంటున్నారు. మనం వడిగా ఉన్నామని మేము గెలుస్తామని మనం అనుకోకూడదు. దేవుని ముందు పెట్టాల. అది కూడా మంచి పని విషయం అయితేనే పరిగెత్తాలి. వడిగల వారు పరుగులు గెలవరు, బలము గలవారు యుద్ధమునందు విజయము నొందరు. ఎందుకంటే దేవుడు మనం ముందుంటే అది విజయము మనది. అది దేవునికి ఇష్టానుసారమైన విజయం అయితేనే. జ్ఞానము గలవారికి అన్నము దొరకదు. ఎంత జ్ఞానము మనం నమ్ముకున్నా గానీ దేవుణ్ణి ఆయనను ముందు పెట్టి అది ఆయనకు అనుకూలమైన జ్ఞానము, ఆయనకు ఇష్టమైన జ్ఞానంతో మనం చేసే పనులైతేనే మనకు అన్నం దొరుకుతుందంట. జ్ఞానము గల వారికి అన్నము దొరకదు అంటే ఆ జ్ఞానము దేవునికి ఇష్టానుసారమైన జ్ఞానం అయితేనే అన్నము మనకు దొరుకుతుంది. బుద్ధిమంతులగుట వలన ఐశ్వర్యము కలగదు. మన బుద్ధి మనం ఆధారం చేసుకుంటే ఈ విధంగా ఉంటదని దేవుడు మాట్లాడుతున్నాడు. ఏ విధంగా? బుద్ధిమంతులగుట వలన ఐశ్వర్యం కలగదంట. ఆ బుద్ధి మరి ఆ నీతిమంతుని పోలి నడుచుకున్నట మనకు ఆ విధంగా ఉండాల. అందుకని మరి నీతిని అనుసరించి నడుచుకోవాలా. తెలివి గల వారికి అనుగ్రహము దొరకదు. ఇవన్నీ అదృష్టం వశం చేతనే, కాలవశము చేతనే అందరికీ కలుగుతుండవని ప్రసంగి గ్రంథంలో 9వ అధ్యాయంలో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. మనం గ్రహించుకోవాల్సింది ఏంటంటే మరి ఆయన నామము మహిమపరచబడాలా, ఆయన నామము ఘనపరచబడాలి. ఆయనే రాజు, రక్షకుడు, మరి ఇమ్మానుయేలైన దేవుడు. లాస్ట్ మనం ఒక వాక్యం చూసుకొని నేను ముగిస్తాను. హోషేయ గ్రంథము, హోషేయ 10వ అధ్యాయము 12వ వచనంలో చూడండి. హోషేయ 10:12లో మనం చేయాల్సిన పనిది. నీతి ఫలించున్నట్లు మీరు విత్తనము వేయుడి. చూడండి, నీతి ఫలించున్నట్లు మీరు విత్తనము వేయుడి అంటు. ప్రేమయను కోత మీరు కోయుడు అంటు. ప్రేమయను కోత మీరు కోయుడి, యెహోవాను వెతుకుటకు ఇదే సమయము. చూడండి, మరి సమయం ఇంకా లేదు అని మనం ఇంత ముందుకు మాట్లాడుకున్నాం. అందుకనే సమయం ఇంకా ఉన్నదా? సమయము మనకు ఇదే సమయము. యెహోవాను వెతుకుటకు ఇదే సమయము. అయితే ఇదే సమయము గనక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షము కురిపించున్నట్లు ఇదివరకు ఎన్నడూను దున్నని బీడు భూమిని దున్నుడి అంటుడు. చూడండి, ఇదివరకు ఎన్నడూ దున్నని బీడు భూమిని దున్నండి అంటుండే. ఆయన ఏం కురిపిస్తాడంట మన మీద? ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షము కురిపించినట్లు ఇదివరకు ఎన్నడూ దున్నని బీడు భూమిని దున్నుడి. మీ ప్రవర్తనను ఆధారం చేసుకొని మీ బలాఢ్యులను నమ్ముకొని నీవు చెడుతనపు పంటకై దున్నితివి గనుక మీరు పాపమును కోత కోసి ఉన్నారు, అబద్ధమునకు ఫలము పొంది ఉన్నారు అంటారు. చూడండి, పాపమనే పంట కోసినమంట, అబద్ధమనే. అందుకనే మనం ఆయన అదే అంటున్నాం, నీ ప్రవర్తనను ఆధారం చేసుకొని నీ బలాఢ్యులను నమ్ముకొని నీవు చెడుతనపు పంటకై దున్నితివి కనుక మీరు పాపమును కోత కోసి ఉన్నారు, అబద్ధమునకు ఫలము పొంది ఉన్నారు అంటాడు. మనము
మరి ఏ విధంగా ఉండాలంటే నీతిని ఫలించున్నట్లు విత్తనం వేయుడి అంటుంది. మరి ఆ నీతిమంతుణ్ణి మనము ప్రకటించే వారిగా ఉండాలని ఇక్కడ వాక్యం చెలవిస్తుంది. హోషేయ 10:12 నీతి ఫలించున్నట్లు మీరు విత్తనము వేయుడి అంటుంది. ప్రేమయను కోత కోయుడి, ప్రేమయనే కోత మీరు కోయండి అని అంటుండు దేవుడు. యెహోవాను వెతుకుటకు ఇదే సమయం. ఇక సమయం లేదు, మనకు సమయం లేదు గనక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షము కురిపించినట్లు ఇది వరకు ఎన్నడు దున్నని బీడు భూమిని దున్నండి అంటాడు. మన సొంత ప్రవర్తనను ఆధారం చేసుకుంటే ఏ విధంగా అవుతుందంటే, మీ సొంత ప్రవర్తనను ఆధారం చేసుకొని మీ బలార్జులను నమ్ముకొని నీవు చెడుతనపు పంటకై దున్నితివి కాబట్టి కనుక నీకు మీరు పాపమను కోత కోసి ఉన్నారు, అబద్ధమునకు ఫలము పొంది ఉన్నారు అంటాడు. అవును, రెండు మన చేతుల్లోనే ఉన్నాయి. ఎందుకంటే జీవ మరణములు నాలుక వశమే. మనం మంచి మాట్లాడితే మంచి విత్తితే మంచి పంటనే వస్తాం, చెడు విత్తితే చెడు పంటనే వస్తాం. అందుకని మరి మనుషుడు ఏది విత్తితే అదే పంటకు వస్తాడు. కానీ దేవుడు ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే, నువ్వు బలార్జులను నమ్ముకున్నావు కాబట్టి, మరి ఆ పంటకై నువ్వు దున్నినావు కాబట్టి మరి ఆ పంట నువ్వు వస్తావు అంటుండు. నువ్వు వాళ్ళని నమ్ముకున్నావు కాబట్టి ఆ విధంగానే నీకు కలుగుతుంది. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 3వ వచనంలో, గలతీయులకు రాసిన పత్రిక 6:3లో ఎవడైనాను వట్టివాడై ఉండి తాను ఎన్నికైన వాడనని ఎంచుకునే ఎడల తన్ను తాను మోసపరుచుకును అంటాడు. చూడండి, మనకు ఏమి తెలియకున్నా కూడా మాకు అన్ని తెలుసు, మా అంత మనుషులు లేరు అన్న విర్రవీగుడు అంటే అతిశయించడం అన్నట్టు. ఎవడైనాను వట్టివాడయుండి తాను ఎన్నికైన వాడనని ఎంచుకునే ఎడల తన్ను తానే మోసపరుచుకును అంటాడు. అవును, తనను తానే మోసపరుచుకును. అది తనే కాదు, మనం ఆ విధంగా ఉంటే మనమే మోసపరుచుకుంటున్నామని గ్రహించుకోవాలి. అందుకనే ప్రతివాడును తాను చేయి పనిని పరీక్షించుకునేవారని ఏం చేయాలంట, ప్రతివాడును తాను చేయి పనిని పరీక్షించుకునేవారను, అప్పుడు ఇతరుని బట్టి కాక తమని బట్టి అతనికి అతిశయం కలుగును అంటాడు. అవును, ప్రతివాడును తన బరువు తానే భరించవలను కదా, అంతే, ఎవరి భారం వారే భరించాలని ఇక్కడ ప్రభువు చెప్తున్నాడు. అందుకనే మనము గ్రహించుకోవాల్సింది ఏంటంటే, వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించు వానికి మంచి పదార్థములన్నిటిలో భాగమయ్యేవలను. అంటే దేవునికి చెందవలసినవి ఏమున్నా కూడా మనము ఇవ్వచ్చు. అది హృదయపూర్వకంగా ఇష్టమైతేనే, గినుకుంటూ కూడా ఇవ్వకూడదు. అందుకనే 7వ వచనంలో ఏమంటున్నాడంటే, మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడడు అంటాడు. మనం ఎప్పుడు కూడా మోసపోయే వారిగా ఉండొద్దు, ఒకరిని మోసం చేసేవారికి కూడా ఉండొద్దు, దేవుని సంతోష పెట్టేవారిగా మాత్రమే ఉండాలని. మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడడు, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఏలయనగా తన శరీరమును బట్టి శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమను పంట కోయును, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమను పంట కోయును. మనము మేలు చేయటయందు విసుకకు యుందము. మనము ఒకరికి మేలు చేసేవారిగా ఉండాలా, కీడు చేసేవారిగా ఉండొద్దు అంటున్నాడు. ఎందుకంటే మరి మనుషుడు ఏది విత్తుతాడో అదే పంటకు వస్తాడంట. అందుకని ఏమంటున్నాడంటే, మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడడు, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. నువ్వు మంచి విత్తుతావా మంచిగా వస్తావు, చెడు విత్తుతావా చెడే వస్తావు, పాపం విత్తుతావా మరణము వస్తావు. అందుకనే మీరు మీ బలాడులను నమ్ముకొని చెడు పంటకై విత్తిరి కాబట్టి పాపం అనే పంట కోసిరని అంటాడు హోషేయలో. అందుకనే మనుషుడు ఏ పంట విత్తితే అదే పంటకు వస్తాడు. కానీ మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడడు. కానీ మన స్థానం ఏందో మనం ఎరిగి దేవుని సంతోష పెట్టేవారిగా, గణపరిచేవారిగా, ఆయన సాక్షులుగా ఉండటకు అనేకులకు నీతి ఫలించినట్లు మనము విత్తనము వేయాలి. ఎన్నడూ దున్నని బీడు నేలను మీరు దున్నుడి అని ప్రభు సెలవిస్తున్నాడు. అది గ్రహించుకోవాలా, విన్న వాక్యాన్ని మన హృదయాల్లో భద్రపరచుకోవాలా, అనేకులకు ఈ సువార్తను ప్రకటించాలా, విత్తనము వేయాలా, క్రీస్తును ఆ నీతిమంతును ప్రకటించమని మరి వాక్యం సెలవిస్తుంది. ఆయన నీతిని రాజ్యాన్ని మొదట వెతకాల, అన్ని మనకు సమకూర్చబడి జరుగుతాయని దేవుడు సెలవిస్తున్నాడు. దేవుని పరిశుద్ధ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ మరి దేవుడి వాక్యం దీవించును గాక. మీ అందరికీ వందనాలు. ప్రార్థించుకుందాం. స్తోత్రములు ప్రేమగల తండ్రి పరిశుద్ధుడా, దైన మీ పరిశుద్ధ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన మహోన్నతమైన నామానికి కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తుంటాం. నాయన ప్రభువ, మాట్లాడుకున్న కొన్ని మాటలు ప్రభువ, నీ పరిశుద్ధమైన మాటలు, జీవము కలిగిన మాటలు మా హృదయాల్లో భద్రపరచుకుంటకు సహాయం అనుగ్రహించండి ప్రభు. వాక్యం ద్వారా ప్రభు మీరు మాతో మాట్లాడారు, వాక్యం ప్రకారం మేము నడుచుకోవాలా, మా జీవితాలను మేము సెట్ చేసుకోవాలి ప్రభు.
అనేకులకు నీ కొరకై చెప్పాలి ప్రభు. అవును తండ్రి, ఎన్నడూ దున్నని బిడి నేలను దున్ను అంటున్నావు. నీతి ఫలించున్నట్లు ఆయన విత్తనం వేయమంటున్నావు ప్రభు. అవును ఆయన, అలాంటి ఆత్మ నడిపింపు మాకు అనుగ్రహించండి. అనేకులకు మాకు అనుగ్రహించి ఆయన అనేకుల పట్ల భారం కలిగి ఆయన నీ సువార్తను ప్రకటించి రక్షణలోకి మేము తెచ్చుటకు మీ ఆత్మ నడిపింపు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమె ప్రైజ్ లార్డ్ అన్న అందరికీ. కొన్ని ప్రార్థన రిక్వెస్ట్లు ఉన్నాయి బ్రదర్. యాదగిరి బ్రదర్, రేణుకా సిస్టర్, ఎలిషమ్మ ముగ్గురు గురించి శాంతమ్మ సిస్టర్ ప్రైజ్ రాడము. శాంతమ్మ సిస్టర్ ప్రైజ్ రాడు. కొంచెం బంద్ చేసాము అడుగా ప్రార్థిస్తారా సిస్టర్? ప్రేయర్ రిక్వెస్ట్ లో యాదగిరి బ్రదర్, రేణుకా సిస్టర్ గురించి, ఎలిషమ్మ గురించి, ముగ్గురు గురించి ప్రార్థించండి. రేణుకా సిస్టర్, యాదగిరి బ్రదరు, ఎలిషమ్మ కొరకు. స్తోత్రం ప్రభా, పరిశుద్ధుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, దయగలిగిన మా తండ్రి, ప్రేమగల మహేశయ్య, నీకే వందనాలు చెల్లించుకుంటున్నా ప్రభా. నీకే స్తుతులు స్తోత్రాలు నాయన ప్రభా. ఈ రాత్రి కాల సమయంలో ప్రభా యేసయ్య నీకే వందనాలు నాయన ప్రభా. నీ వాక్యం ద్వారా ప్రభా మాతో మాట్లాడినందుకు వందనాలు చెల్లించుకుంటున్నా తండ్రి. నీకే స్తుతులు స్తోత్రాలు నాయన ప్రభా. వాక్యం హృదయంలో నీరు కట్టి ఫలింపు చేయండి దేవా. యేసయ్య నీకే వందనాలు చెల్లించుకున్న తండ్రి. యాదగిరి బ్రదర్ గురించి ప్రార్థిస్తున్నాం నాయన. బ్రదర్ ను ముట్టండి, తాకండి తండ్రి. తండ్రి రక్షణ దయచేయండి నాయన. పరిశుద్ధుడా నీకే వందనాలు ప్రభా. అరికాలు మొదలుకొని నాయన నడినెత్తి వరకు ప్రభా నువ్వు ముట్టి స్వస్థపరచండి. మీ జీవాన్ని పోయండి యేసు ప్రభా. పాపములు క్షమించండి యేసయ్య. ఆయనతో మాట్లాడండి. రక్షణ మారు మనసు దయచేయండి ప్రభా. యేసయ్య నీకే వందనాలు చెల్లిస్తున్న ప్రతి గాయాన్ని మీరు కట్టండి యేసు ప్రభా. ప్రతి గాయంలో ప్రభా మీ రక్త ప్రోక్షణ దయచేయండి. నీ సాక్షి బిడ్డగా ప్రభా నిలబెట్టండి యేసయ్య. నీ రక్షణ పొందుకోవాలా ప్రభా. నీ అగ్ని కంచివేయండి. నీ దూతలు కాపుదల పెట్టండి యేసయ్య. సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి. మీరు లేవనెత్తమని ప్రార్థిస్తున్న దేవా. యేసయ్య సహాయం చేయండి. పరిశుద్ధుడా నీకే వందనాలు చెల్లిస్తున్న ప్రభా. రేణుక స్టర్ గురించి ప్రార్థిస్తున్నాం నాయన. స్టర్ను ముట్టండి, తాకండి, మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా. యేసయ్య తండ్రి మీ శక్తి మీ బలంతో నింపండి. ప్రార్థన శక్తి దయచేయండి ప్రభా. యేసయ్య నీకే వందనాలు. శరీరంలో ఉన్న ప్రభా ప్రతి బలహీనతను తీసివేయండి రజా. యేసయ్య నీకే వందనాలు నాయన. ప్రతి అవయవాన్ని కూడా మీరు ముట్టండి యేసయ్య. మీరు లేవనెత్తండి యేసు ప్రభా. మంచి అరుగుదల కావాలా యేసు ప్రభా. మంచి ఆకలి ఉండాలా యేసు ప్రభా. అయ్యా మీ హస్తం పెట్టి బాగు చేయండి. పరిశుద్ధుడా నీకే వందనాలు ప్రభా. ప్రార్థించటకు నైనా సహాయం చేయండి ప్రభా. ప్రార్థన ఆత్మతో నింపండి. మీ శక్తి బలంతో నింపండి. సైతాన్ మంత్రాలన్నీ కాల్చివేయండి ప్రభా. ప్రతి ఒక్క అనారోగ్యాన్ని మీరు కొట్టివేయండి యేసయ్య. సంపూర్ణ ఆరోగ్యం మీరు దయచేయమని ప్రార్థిస్తున్నా ప్రభా. ఎలిషమ్మను కూడా ప్రభా నువ్వు ముట్టి స్వస్థపరిచినందుకు నీకు వందనాలు ఆయన. కంటి ఆపరేషన్ ప్రభా మంచిగా జరిగింది యేసు ప్రభా. నీకే వందన ప్రభా. మీరు బిడ్డలు అందరు ప్రార్థన ప్రభా విని ప్రభా అయా ఆమెకు మంచి చూపించినందుకే నీకు వందనాలు చెల్లించుకున్నా ప్రభా. ఇంకా ఆమెకు మారు మనసు దయచేయండి, రక్షణ దయచేయండి ప్రభా. కుటుంబానికి అంతా రక్షణ దయచేయండి నాయన. మీరే సహాయం చేయండి. ఇంకా మంచి ఆరోగ్యం మీరు దయచేయండి ప్రభా. మీరే ఆశ్చర్య అద్భుత కార్యాలు జరిగించి కుటుంబాలకు రక్షణ దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్, థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. రవి బ్రదర్ ప్రైజ్ లార్డ్. బ్రదర్ ప్రైజ్ లార్డ్ బ్రదర్ అందరికి, సిస్టర్ బ్రదర్స్ అందరికి. అన్న ఉదయ్ సిస్టర్ గురించి, యాదమ్మ, సుందర్రావు ముగ్గురు గురించి ప్రార్థించరా. ఈ రోజు ఉదయ్ సిస్టర్ కి సర్జరింగ్ అయిందన్న. బ్లీడింగ్, కొంచెం బ్లడ్ చాలా పారిపోతుంది. ప్రార్థించండి. సుందర్ గురించి, యాదమ్మ గురించి. ఓకే బ్రదర్, ప్రార్థిస్తాం. పరిశుద్ధులకు తండ్రి, కృపామయుడ, జీవం గల దేవ యేసు ప్రభా, నిన్న నేడు నిరంతరం ఏకరీతికున్న గొప్ప తండ్రి, మహాపరిశుద్ధులైన దేవా నీకే స్తుతులు స్తోత్రాలు అర్పించుకుంటున్నాయినా. నా దేవా నా ప్రభా, ఈ గడిచిన కాలం అంతా ప్రభా ఉదయం నుంచి పెరుగు మమ్మల్ని సజీ లెక్కలు పెట్టుకున్న దీవారాత్రులు మమ్మల్ని కాచి కాపాడినైనా, ఇక సాయంకాల సమయంలోనైనా మీ పాదాల చెంత చేరినైనా, మీ యొక్క స్వరం మేము వినలాగనా, మీకు మేము ఆరాధించలాగనా మీరు ఇచ్చిన యొక్క గొప్ప ధన్యతను బట్టి నీకు ఎంతో వందనాలు ప్రభా. ఎవరికి లేని గొప్ప ధన్యత మీరు మాకు అందరికీ అనుగ్రహించినారు. వాటన్నిటిని బట్టి నీకు ఎంతో వందనాలు ప్రభా. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం నైనా. గొప్ప దేవ, సమస్త ఘనత మహిమ నీకే చెల్లించుకుంటున్నాం. నా దేవ నా ప్రభా, వాక్యం మీరు మాతో మాట్లాడే ఎన్నో విషయాలు మాకు బయలుపరిచినారు. ప్రతి దశలోనైనా మీకు ఇష్టడుగా మేము జీవించాలా, మరి విశేషంగా ప్రభా మీకు నీతి సత్యాన్ని మేము ధైర్యంగా ప్రకటించాలా, అనేక చోట్ల మీ సువార్త ప్రకటించాలా, అనేకులు శిష్యులుగా తయారు చేయాలా ప్రభా. అయినా ప్రతి ప్రయాసంలోనైనా నైనా మీరు మాకు తోడుంటారని మీరు వాగ్దానం చేసినారనైనా.
కాబట్టి నైనా అనేక ప్రాంతాలకు మేము వెళ్ళాలా, సువార్త పని మేము చేయాలా ప్రభావ. సహాయపడమని ప్రాదిష్టమైన ప్రతి బలహీనతల నుంచి విడుదల ఇచ్చేయండి. మీకు బలం, మీ శక్తి, మీ ఆత్మీయ నడిపింపు మాకు దయచేయండి. మా శక్తితో కాదు, బలంతో కాదు, ఆత్మ ద్వారా కార్యం చేస్తున్నారు. పరిశుధాత్మ దేవ, మీరు మమ్మల్ని నడిపించండి. ఆ రీతిగా ప్రతి చోట మీ కొరకు సాక్షిగా నిలబెట్టుకోమని ప్రార్థిష్టం. నా దేవానికి ఎంతో వందాలు అర్పించుకుంటున్నామైనా ఆ రీతిగా ప్రభావ ఉదయశిస్తర్ గురించి మేము ప్రార్థిష్టమైన నా దేవా బిడ్డ మీ కృపలో జ్ఞాపకం చేసుకునైనా ఈ రోజు సర్జరీ జరిగింది ప్రభావ, బ్లీడింగ్ అవుతుందంటే ప్రభావ. నా దేవా మీరు పొందిన గాయాలలో స్వస్థత ఉంది ప్రభావ. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఆ బిడ్డకు సమృద్ధికరమైన స్వస్థత కలుగును గాక. యేసుక్రీస్తు నామమున పూర్ణ స్వస్థత దయచేయమని ప్రార్థిష్టం. నా దేవా బ్లడ్ సంపూర్ణంగా నార్మల్ దయచేయండి, స్వస్థపరచండి. ఆ స్కిన్ ప్రభావ ఎక్కడైతే ప్రభావ వర్న్ అయిందో ప్రభావ ప్రతి స్కిన్ మీరు తాకండి ప్రభావ. మీ రక్త ప్రోక్షణ గురించినైనా ప్రభావ మీరు ముట్టండి ప్రభావ. బిడ్డకు సంపూర్ణ హీలింగ్ దయచేయమని ప్రార్థిస్తున్నాం. స్వస్థపరచండి, త్వరగా రికవర్ దయచేయండి, హీలింగ్ దయచేయండి. ఓ ప్రభావ అగ్ని కంచి పెట్టండి ప్రభావ. ఆ వార్డులో పనిచేస్తున్న ప్రతి చీకటి దురాత్మ శక్తులను గద్దిస్తున్నాం యేసుక్రీస్తు నామమున. నా దేవా ఆ వార్డులో ఉన్న ప్రతి బిడ్డను ప్రభావ గాయాలతో ఉంటుండగా ప్రతి బిడ్డ మీరు స్వస్థపరచండి ప్రభావ. ఓ దేవా వారి పాపములకు క్షమించినైనా మీ కనికరం చూపించి ప్రార్థిష్టమైనా బిడ్డలందరూ రక్షణ బంధాలు, స్వస్థత బంధాలు ప్రతి హాస్పిటల్ ఉన్న ప్రతి ఒక్కరు యేసుక్రీస్తు డిశ్చార్జ్ అవును కాక సంపూర్ణ స్వస్థత బిడ్డలకు అనుగ్రహించి ప్రతి ఒక్క రక్షణ బంధువులని కృప దయచేయండి. ఉదయస్తారు మీరు జ్ఞాపకం చేసి కుటుంబీకులు జ్ఞాపకం చేసుకోండి దేవా. అక్కడ నొప్పుల నుంచి ప్రభావ దేవా అక్కడ జీవితం నుంచి ప్రభావ ఆ బిడ్డకు సంపూర్ణ స్వస్థత మీరు అనుగ్రహించమని ప్రార్థిష్టం. సహాయపడండి అయినా గొప్ప దేవానికి ఎంతో సుందరాబాయి గురించి మేము ప్రార్థిష్టమైనా అక్కడ లివర్ మీరు తాకండి ప్రభావ. ఆ లివర్ ఉన్న ప్రతి ఇన్ఫెక్షన్, ప్రతి బ్యాక్టీరియా యేసుక్రీస్తు ఇప్పుడే కాలిపోను కాక. హల్లెలూయా. ఓ దేవా లివర్ లో ప్రభావ అనారోగ్యం ఎత్తున్న ప్రతి దురాత్మలను, ఆ తాగుబోతే దుష్టాత్మని గద్దిస్తున్నాం. దుష్టాత్మ విడిచిపెట్టి వెళ్ళిపో, యేసుక్రీస్తు నీకు ఆజ్ఞాపిస్తున్నాం. అతని శరీరంలో పనిడానికి వెళ్ళి ఆ రక్తంలో ఉండడానికి వెళ్ళి దురాత్మలారా బంధిస్తున్నాం యేసుక్రీస్తు నామములో. లార్డ్ జీసస్ థ్యాంక్ యూ మై లార్డ్ ప్రభావ. మీరే సహాయపడమని ప్రార్థిష్టమైన ఓ దేవా యేసయ్య బిడ్డ నూతనంగా ప్రభావ మీరు బలపరచండి, మీ కొరకు సాక్షిని పెట్టుకోండి, ప్రతి పాపములు క్షమించండి ప్రభావ. మీ కనికరం చూపించమని ప్రార్థిష్టం. ఆ దేవా యేసయ్యానికి ఎంతో వందాలనైనా ఆ కుటుంబాన్ని మీరు బలపరుచుకోమని ప్రార్థిష్టమైనా నైనా మీకు మహిమార్థమై నిలబెట్టుకోమని ప్రార్థిష్టమైనా ఆ రీతిగా ప్రభావ యాదమ్మ సిస్టర్ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయినా కలువరిశిలనైనా మీరు పొందిన గాయాలలో ఆ బిడ్డకు సంపూర్ణ స్వస్థత మీరు దయచేయమని ప్రార్థిష్టం. ప్రతి అనారోగ్యాన్ని గద్దిస్తున్నాం యేసుక్రీస్తు నామమున. దేవా సమృద్ధికరమైన జీవం ఇటానికి లోకానికి మీరు వచ్చినైనా ఆ బిడ్డకు ప్రభావ సంపూర్ణ స్వస్థత మీ జీవం దయచేయమని ప్రార్థిష్టమైన నా దేవ రక్షణ మార్గం కుటుంబానికి అనుగ్రహించండి. గొప్ప దేవానికి ఎంతో వందాలేసయ్యా. ఓ దేవా ఆ కుటుంబాలని మీరు జ్ఞాపకం చేసుకొని మీరు బలపరచమని ప్రార్థిష్టం. ఆ రీతిగా కేబీపీఎం గ్రూప్ లో బ్రదర్స్ చేసే కుటుంబీకులందరి గురించి మేము ప్రార్థిష్టం. మీ సంధిలో మరోసారి మేము జ్ఞాపకం చేస్తున్నామైనా ప్రతి కుటుంబాన్ని ప్రభావ మీరు దీవించి ఆస్వాదించండి, నూతనంగా మీరు అభిషేకించండి, వాళ్ళ పరిచర్యలో విశేషమైన కార్యాలు జరిగించండి. ప్రతి ప్రాంతంలో ప్రతి చోట మీ కొరకు సాక్షిని పెట్టుకొని ప్రతి పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకంతో ప్రతి బిడ్డ మీరు అభిషేకించినైనా అయినా మీ ఆత్మ నడిపింపు దయచేయమని ప్రార్థిస్తున్నాం. అయినా ఆ రీతిగా ప్రభావ ఓ దేవా యేసయ్య నా తన్ని మీరు అక్కడ దినాల్లో మేము ఉంటుండగా ప్రభావ అయినా భయంకరమైన కాలాలు మేము ఉంటున్నాం ప్రభావ. మా పిలుపు మా ఏర్పాటు మేము నిశ్చయం చేసుకోవాలా, మరి జాగ్రత్త పడి జీవించాలా, మా విశ్వాసాన్ని కాపాడుకోవాలా, మంచి పోరాటం మేము పోరాడాలా ప్రభావ. ఈ లోకంలో జీవించేంత కాలం ప్రభావ నైనా మీరు తిరిగి వచ్చేంత వరకు ప్రభావ నైనా మేము సజీలెక్కలో నీ నామాన్ని గణపరచాలా, నీ నామాన్ని ప్రభావ ప్రసిద్ధి చేయాలా ప్రభావ. అనేక చోట్ల సువార్త ప్రకటించలాగిన అలాంటి బలమైన సాధనగా బ్రదర్స్ సిస్టర్స్ అందరినీ వింటున్న వాళ్ళందరూ మీరు ఆశ్రదించి బలపరచండి. ప్రతి చోట మీ కొరకు సాక్షిని నిలబెట్టుకోమని ప్రార్థిష్టం. కృపగల దేవానికి ఎంతో వందాలేసయ్యా. నా తండ్రి ఆ రీతి మేము ముందుకు పోవాలా, అనేకులు ప్రభావ శిష్యులుగా తయారు చేయాలా ప్రభావ. అలాంటి పరిచర్యలు, అలాంటి సేవా పరిచర్యలు మమ్మల్ని అందరూ నడిపించమని ప్రార్థిష్టం. ఈ రాత్రి కాల సమయంలో మాకు మంచి నిద్రను గురించినైనా ఏకంలేసుని స్తుతించి గణపరచాలైనా మీ కృప దయచేయమని ప్రార్థిష్టం. మా ఆత్మలను, మా ప్రాణం, మా శరీరంలోనైనా మీకు సమర్పిస్తున్నాం నైనా మరోసారినైనా ఇది స్వీకరించండి ప్రభావ. సంపూర్ణంగా మీ పోలిగా మార్చండి, మీకు పరిశుద్ధతలో నడిపించండి ప్రభావ. ఓ దేవానైసయ్య మనందరినీ శుద్ధులుగా తయారు చేయమని ప్రార్థిష్టమైన అయినా మిమ్మల్ని పోలి మీరు నడుచుకునే జీవితం మాకు అందరికి అనుగ్రహించి ప్రతి చోట మీ కొరకు మమ్మల్ని సాక్షులు పెట్టుకుని మీరు అక్కడ సిద్ధపరచుకోమని త్వరలో నా యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ రాడ్ అన్న, అందరికి వందనాలు. దేవుడు అందరి మిమ్మల్ని దీవించిన గాక. అన్న ప్రైజ్ రాడ్ అన్న, చంద్రశేఖర్ అన్న మీరు ఆశీర్వాదం ఇచ్చండి. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప సమాధానం నడిపింపు మనందరికీ సదాకాలం తోడైండును గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ రాడ్. అందరికీ ప్రైజ్ రాడ్.